ఇటీవల పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర జరిగినటువంటి ఘర్షణ ఇవాళ బీఆర్ఎస్ నేతలపైన బీఆర్ఎస్ నాయకులపైన ఇవాళ భారీ ఎత్తున దెబ్బలు తాకడం, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు మరి ఎందుకు ఈ విధంగా విరుచుకుపడ్డారు, బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది, అదేవిధంగా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా కాంగ్రెస్ తొత్తులుగా పనిచేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా వారిని జూబ్లీహిల్స్ ఏదైతే బంజారాహిల్స్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వారు బయటకు వచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్వి స్టేట్ జనరల్ సెక్రటరీ చటారి దశరథ్ ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇవాళ మీ పైన కూడా దాడి చేసినారు, ఎట్లా చూస్తారు మీరు దీన్ని? అంటే బేసిక్గా ఏంటంటే సీనియర్ లీడర్ అయిన రాజకీయాల్లో పెద్ద మనిషి, ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి చేసిండు, ఒకసారి స్పీకర్గా పనిచేసిండు. ఆయన సలహాలు సూచనల మేరకు కొన్ని అంశాల్లో కూడా పాలన సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొన్ని పనిచేసినటువంటి ఆయన అనుభవజ్ఞుడు. ఇంత పెద్ద వ్యక్తి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు. ఆయనకు అసలు ఏం ఇబ్బంది అయింది, అసలు ఎందుకు ఆ వార్త చూడంగానే మేము అంతా ఆవేదనకు గురైనాం. ఫస్ట్ అసలు ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నది, మరి ఇంత పెద్ద మనిషి ఎప్పటికీ సార్తో ఉన్నట్టు ఆయన నా కట్టగాలే వరకు కేసీఆర్ అంటేనే అన్న స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి అసలు ఎందుకు పోవాల్సి వస్తున్నది అనేసి మాకు అడగాల్సినటువంటి ఆవేదన అయితే వచ్చింది. మేము అనుకొని సుమనన్న ఉంటే సుమనన్న అంటే మేము అందరం పోయినాం. పోతే అక్కడ ఉన్నటువంటి అప్పటికే అసలు మా పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిపోయింది. అప్పటికే మా పార్టీ ఎమ్మెల్యే దగ్గర కాంగ్రెస్ వ్యక్తులకు ఏం పని అసలు? కట్టసి మీటింగ్ కావచ్చు, కలిసిండు వెళ్ళిపోయిండు అనేసి మేము పోయినాం. మేము కలిసే క్రమంలో గేట్లకి ఎంటర్ అవుతూనే మమ్మల్ని బయటకు ఇసిరేసి దాడులు చేసుడు. పోలీసు వాళ్ళు 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. అట్లా ప్రజాపాలన అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ రౌడీల పాలన కొనసాగుతున్నది రాష్ట్రంలో. కాదు బ్రదర్, ఇప్పుడు మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉండాల్సి వచ్చింది మీ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి? నేను అదే అంటున్నా. అసలు వాళ్ళు ఎవరో మా తెలియదు, మా పార్టీలో అయితే మేము కూడా గుర్తుపట్టేది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం అవసరము? మా పార్టీ ఎమ్మెల్యే అని మేము మర్యాదపూర్వకంగా గెలవడానికి పోయినాము, మాకు బాధ్యత ఉంటుంది. అసలు మేము కదా పార్టీకి పనిచేసి నీకోసం కూడా నీ గెలుపు కోసం మేము కష్టపడ్డోళ్ళము. మా విద్యార్థి నాయకులు మీ బాన్స్ వాళ్ళ పని చేయలేదా? నీ కొడుకుని డీసీసీబీ చైర్మన్ చేయలేదా పార్టీ? ఇన్ని అవకాశాలు ఇచ్చినాక నీకు ఏం నొప్పి అయింది, అసలు ఏం కష్టం వచ్చింది, ఏం ద్రోహం చేసింది అనేసి మేము అడుగుదామని మేము పోతే అసలు కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకున్నారు. అప్పటికీ అది రేవంత్ రెడ్డి సైన్యమా మరి ఇంకో సైన్యమా? కాంగ్రెస్ గూండాలు ఈరోజు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. వీడియోలో కూడా చూస్తాం మేము, దెబ్బలు ఎక్కడ తగిలినాయి బ్రదర్? ఈ మూతి మీద తాకింది, ఈ 2 పెదవుల అంతే నొప్పి వస్తున్నది. నేను ఇన్స్పెక్టర్ చెప్తే కూడా హాస్పిటల్ తీసుకుపోవాలంటే పోదాం అనేసి నానుస్తూ ఉన్నాడు అప్పటి నుంచి. కడుపులదంతే ఇదంతా పెయిన్ వస్తుంది, ఇది గుంజుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు బ్లడ్ వచ్చింది, నాకే కాదు 2-3 కూడా గట్టి గాయాలు తగిలినాయి. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు, నా ప్రభుత్వము రెస్పాండ్ అవుతలేదు. ఈరోజు అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? మరి మమ్మల్ని మాత్రమే ఎందుకు తీసుకొచ్చారు? దాడులు చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళను కూడా తీసుకురావాలిగా అంటే మాకు సంబంధం లేదు, మాకు పైనుంచి ఆర్డర్ అని మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు. దీని వెనక ఇంకెవరు ఉంటారు? డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఉంటాడు. రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద రౌడీ రాజ్యం నడుస్తుంది అంటున్నా నేను. రౌడీ రాజ్యం డెఫినెట్గా నడుస్తున్నది. లేకపోతే అసలు మా ఎమ్మెల్యే దగ్గర మేము పోయినామండి, మీరు ఎవరు అసలు? మీరు మమ్మల్ని అడ్డుకోవడానికి ఎవరు? మా ఎమ్మెల్యేని మేము అడగాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. మా పార్టీ ఎమ్మెల్యే అయినా మేము ఇంటికి పోతాము, ఇంటి పైకి పోతాం, లాన్ల తిరుగుతాం, ఏమన్నా వేసుకుంటాం. అసలు మీరెవడు ఇంటికాడ ఉండడానికి? అక్కడ వచ్చిన వాళ్ళని మమ్మల్ని అడ్డుకోవడానికి మీరెవరు అసలు? ఇదంతా చూసుకుంటా కూడా పోలీసు వాళ్ళు కళ్ళప్ప ఇచ్చి చూస్తున్నారు తప్ప దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్ళు తీసుకోలేదు. ఇవాళ చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ గోడ మీద ఆలిన కాకి మా గోడ మీద ఆలనీయం, మా పార్టీకి రానీయం అని చెప్పాను. మరి అదే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఎట్లా తీసుకుంటున్నారు, కొంతమంది బీఆర్ఎస్ నేతలను ఎట్లా తీసుకున్నారు, ఏం చెప్తారు? ఏదేమైనా రేవంత్ రెడ్డి ఒక బ్లాక్మెయిలరు. ఆయనకు అది మనం అనుకోవడం కాదు, కానీ పెట్టిందే పేరుగా బ్లాక్మెయిలర్గా. ప్రజాస్వామ్యంలో మీరు ఫిరాయింపులు చేసి ఆయన ఇష్టం మేరకు పోతారు, కానీ ఈ రాష్ట్రంలో బ్లాక్మెయిల్ చేసి ఫిరాయింపులు చేపిస్తున్నాడు. వీళ్ళ ఏమన్నా పాత వ్యాపారాలు కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే కానీ, లేకపోతే నీ కొడుకు బంగారు భవిష్యత్తు ఇస్తాం, బంగారు పల్లెంలో తినిపిస్తాం అనేసి ఏదైనా హామీలు ఇస్తానో, భయపెట్టించో, బతిన్లాడో, బెదిరించో ఏదో రకంగా తీసుకుపోతున్నారే తప్ప ఇవి ఫిరాయింపులు అనేటివి చట్టపరంగా నడుస్తలేవు. ఇంకో విషయం ఏంటంటే, గతంలో ఈయన మాట్లాడతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ గోడ మీద వాళ్ళని ఈ గోడ మీద వాళ్ళదంటే
అసలు నీకు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి మాటలు ఏడా ఉన్నాయి, నువ్వు ఆ రోజు మాట్లాడినట్టు మాట లేదు, ఈరోజు చేస్తున్నటువంటి పనితీరు కనిపిస్తలేదు. దీన్ని పొంతలు లేకుండా ఇది ఒకటే అంశం కాదు, ఎన్నో అంశాలు ఈరోజు విద్యార్థులకు, రైతులకు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల పరిస్థితి కూడా గంతకే ఉన్నది. ఇట్లా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకోసం పోతున్నాడు ఈ వయసులో? అంటే గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ లీడర్గా ఉండి కేసీఆర్తోనే ఉంటాను, నా కట్టేగాల వరకు కూడా బీఆర్ఎస్తోనే ఉంటాను అని చెప్పి అన్న వ్యక్తి ఇవాళ హుటాహుటిగా కాంగ్రెస్లోకి చేరడాన్ని ఎట్లా చూస్తారు? దేనికోసం పోతున్నాడు? ఇక ఏం రోగం వచ్చిందో మరి ఆయనకు, కాటికి కాలు చాపే వయసులో ఇంకా పోయి ఆ కాంగ్రెస్లో పోయి నా మంత్రి స్పీకర్ కంటే ఇంకా పెద్ద పదవి అనుభవిస్తాడా ఈయన ఏమన్నా? మరి ఈయన కొడుకు కోసం పోయిండా, ఈయన కోసం పోయిండా, దురాశన, దుఃఖమా ఏందనేది మనకు తెలియదు. కానీ ఇది పోవడం మాత్రం చాలా తప్పు. నమ్మినోళ్ళని నట్టేంట ముచ్చడం మాత్రమే. నీకేం తక్కువ చేసిందని పార్టీ? అసలు అంత పెద్ద పీట వేసింది పార్టీ నీకు. స్పీకర్గా అవకాశం ఇచ్చే, వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చే నీ కొడుకును ఉమ్మడి నిజామాబాద్ చైర్మన్గా చేసింది, డీసీసీబీ చైర్మన్గా. ఇంకా అంతకంటే ఏం చేస్తావు ఒక పొలిటికల్ పార్టీ? అంటే ప్రజాస్వామ్యంలో అనుభవజ్ఞులు, సీనియర్లు అయినటువంటి పాలిటీషియన్స్ ఈరోజు ఆదర్శంగా ఉండాల్సింది పోయి వాళ్ళు దౌర్భాగ్య స్థితిలో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీంతో అనుకోవచ్చు బ్రదర్, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇలా పోచారం శ్రీనివాస్ రెడ్డి వేయండి, ఇంకోళ్ళు పోతారు రేవంత్ రెడ్డి అన్నట్టే. ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ అయిపోవడం అంటే అదిగా అసాధ్యం అయ్యేది కాదు. టీఆర్ఎస్ పార్టీ అయిపోవడైంది అసలు. టీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు అంతా పోయినా కూడా పార్టీ క్యాడర్ ఉంటుంది, పార్టీ కేసీఆర్తోనే ఉంటుంది. పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆషమాషిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీ కావచ్చు, అయితే ఏదైనా టెక్నికల్ ఇబ్బంది కావచ్చు మధ్యకాలంలో, కానీ ఒక భావజాలం మీద నిర్మాణమైనటువంటి పార్టీ మాది. తెలంగాణలో 4 మూలల నుంచి, 4 జిల్లాల నుంచి, 4 మండలాల గ్రామాల నుంచి కూడా ఈరోజు ఆమ్లెట్ విలేజ్ల వరకు కూడా రీచ్ అయినటువంటి పార్టీ మాది. చిన్న చిన్న గ్రామాల వరకు కూడా కేసీఆర్ రీచ్ అయ్యిండు. అంత పెద్ద క్యాడర్ ఉన్నటువంటి పార్టీ మాది. మా పార్టీని ఎవడేం చేయలేడు. అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడము, అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా సీట్లు రావు, సర్పంచ్లు పోటీ చేయడానికి కూడా ముందు రావట్లేదు అని చెప్తా ఉన్నారు. ఒకటి అసెంబ్లీ ఎన్నికలు అంటే ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చారు, జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు, అటు వేసారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్లో కూడా ఉన్నది. నిన్న ఇంద్రపార్క్ వేదిగా చదువుకోవాల్సినటువంటి నిరుద్యోగులంతా ఆడ దీక్షకు కూర్చున్నారు. అసలు ఎందుకు మరి 6 నెలలకి ఇట్లా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏంటంటే, అన్న ఆ రోజు ఇంత పొడుగు చెప్పారు, 46 జీవో ఎత్తేస్తామన్నారు, హామీ ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, డిఎస్సి అన్నాడు, గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నాడు. ఇన్ని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా ఈరోజు వరకు దీని మీద అసలు చర్చనే లేదన్న ఈ గవర్నమెంట్లో. 6 నెలలకి గిట్లు ఉంటే మన 5 ఏళ్ళ ముంచేటట్టున్నాడు అనే ఒక ఆవేదనతో మేము రోడ్ల మీదకి వచ్చినాం అనేది మాట్లాడుతున్నారు. అంటే క్రెడిబిలిటీ లేదు, వాళ్ళ యొక్క మాటలకు క్రెడిబిలిటీ లేదు. ఇంకోటి పార్లమెంట్ ఎలక్షన్లు అంటారా, 2 జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి కనుక ప్రాంతీయ పార్టీ అంటే వీళ్ళ ఎలక్షన్లు కావేమో అనే దాంట్లో పోయారు ప్రజలు తప్ప ఇంకోటి కాదు. డెఫినెట్గా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, మా సత్తా మేము జాడతాంగా. ఏం చెప్పదలుచుకున్నా బ్రో ఈ ఘటనకు సంబంధించి, ఘర్షణకు సంబంధించి, కాంగ్రెస్ నేతలు మీ పైన చేసిన దాడికి సంబంధించి? ఇది ప్రజాప్రభుత్వం అయితే, ఇది ప్రజాపాలనే అయితే మా మీద దాడి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా, కాంగ్రెస్ గుండాలను కూడా పట్టుకురావాలి. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ఉంటుంది. లేకపోతే ప్రజాపాలన ఇది ప్రజాపాలన అసలే కాదు. ఇప్పటికే నేను చెప్తున్నా కదా, ఇది ప్రజాపాలన కాదు, ఇది రౌడీ రాజ్యం నడుస్తున్నది రాష్ట్రంలో. తెలంగాణలో రౌడీ రాజ్యం ఎంటర్ అయింది. ఆ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో నడుస్తుంది కదా, అట్లా నడుస్తుంది తెలంగాణలో.